మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవికాంత్ అండి. నేను ఒంగోలులోని పొగాకు వేలం కేంద్రం ఆక్షన్ షాప్ ఉన్నానండి. ఈరోజు మా ఒంగోలు వేలం కేంద్రం పరిధిలో ఉన్న పొగాకు రైతులకి సుమన్ టీవీ వాళ్ళ దాకా చిన్న విజ్ఞప్తి అండి. గత 3 సంవత్సరాలుగా గమనించినట్టయితే 2021 ఇప్పుడు 2020 దానిలో ₹122 ఉన్న యావరేజ్ 2024 ఆప్షన్కి వచ్చేసరికి కేవలం 4 సంవత్సరాల కాలంలోనే దగ్గర ₹278 యావరేజ్ సాధించాం. సుమారుగా ₹122 నుంచి ₹270 డబల్ ద ప్రైస్, రెట్టింపు కన్నా ఇంకా ఎక్కువైంది. దీనికి పలు విధమైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం అందరం గమనించినట్టయితే మన భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో పండించే పొగాకులో కేవలం 30% మాత్రమే మన ఇక్కడ దేశీయంగా వినియోగం చేస్తాము. మిగతా అంతా పొగాకు కూడా మనకి ఎక్స్పోర్ట్స్ ద్వారా వేరే కంట్రీస్ పంపిస్తాము. సో వేరే కంట్రీస్లో ఎటువంటి పరిస్థితులు ఏర్పడితే, ముఖ్యంగా గత 2019, 2020, 2021 సంవత్సరంలో ఏర్పడిన కరోనా ప్రభావం చేత అయితేమి, వివిధ దేశాల మధ్య జరిగిన యుద్ధ ప్రభావాల చేత అయితేమి, వివిధ రకాల పొగాకు పండించే దేశాల్లో వాళ్ళు పొగాకు ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ, పొగాకు పండించడానికి కానీ అనుకూలమైన పరిస్థితులు లేని కారణంగా మాత్రమే గత 3 సంవత్సరాలుగా ₹170, నేను 21లో ఈ వేల కింద ₹170 ఉన్న యావరేజ్ ప్రైసు ఈరోజు అంటే 3 సంవత్సరంలో 270, సుమారు ₹100 కేజీకి యావరేజ్ ప్రైస్ పెరిగింది. అది కేవలం మిగతా దేశాల్లో పొగాకు పండించే చోట వరదల కారణంగా అయితేమి, కరోనా కారణంగా అయితేమి, యుద్ధ ప్రభావం కారణంగా వాళ్ళ అంతర్జాతీయ ఎక్స్పోర్ట్ సేఫ్ పాసెస్కి అనుకూలంగా లేని కారణంగా మాత్రమే పెరిగింది. ఇదే పరిస్థితులు ఇప్పుడు రాబోయే సంవత్సరంలో కూడా ఉంటాయి అనుకోవటం మన నిజంగా చెప్పాలంటే మన తెలియనితనమైంది. ఇటువంటి పరిస్థితుల్లో గత 3 సంవత్సరాల్లో రైతులందరూ కూడా అద్భుతమైన పంట పండించి మనం సుమారు ఈ ప్లాట్ఫామ్లో 9 మిలియన్ కేజీల పొగాకు ఆథరైజ్డ్ క్రాప్ ఇస్తే సుమారు 18 మిలియన్ కేజీల ఆథరైజ్డ్ క్రాప్ పండించారు. అంటే ఆల్మోస్ట్ డబల్ పండించాం. అయినప్పటికీ కూడా 278 మిలియన్ కేజీల పొగాకు యావరేజ్ సాధించాము. అంతేకాకుండా ఈ ప్లాట్ఫామ్లో లాస్ట్ ఇయర్ పండించిన పొగాకులో 52% లో గ్రేడ్ అయినప్పటికి కూడా ఒక అద్భుతమైన యావరేజ్తో మనం బయటపడ్డాం. అందరు రైతులు లాభాల్లో పడ్డారు. అన్ని రకాల అప్పులు బాకీలు తీర్చుకున్నారు. అందరూ కుదురు పడ్డారు. కానీ ఇదే విధంగా రాబోయే సంవత్సరం ఉంటుంది అనుకోవటం మాత్రం మన తప్పయిద్ది. కాబట్టి రైతులందరూ గమనించుకొని వీలైనంత వరకు పొగాకు తగ్గించుకోవడానికి, బోర్డు వారు ఇచ్చిన ఆథరైజ్డ్ క్రాప్ లోపలే పండించుకోవడానికి, అంతేకాకుండా ఈ సంవత్సరం మీరు చేస్తున్న పని ఏంటంటే గత 3 సంవత్సరాలుగా విపరీతమైన ధరలు రావటం వల్ల రకరకాల కారణాల చేత దగ్గర ఈరోజు లెక్కేసుకుంటే లాస్ట్ ఇయర్ ₹1,50,000 ఉన్న బ్యారన్ కౌళ్ళు ఈ సంవత్సరం 3 లక్షలు చేరింది. అంతకుముందు సంవత్సరం ₹150,000 ఉన్న ఒక జతకి ముఠా కూలి ఈరోజు 2.5 లక్షలు చేరింది. సో ప్రతిదానికి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. గత సంవత్సరాల్లో విపరీతమైన పంటను వేసి ఆ వేసిన పంటని క్యూరింగ్ చేయడానికి అనువుగా సరిపడిన బ్యారన్లు లేక ఆ బ్యారన్లన్నీ కూడా చేలోనే పొగాకు పండిపోవడం వల్ల ఎక్కువ శాతం లో గ్రేడ్ వచ్చింది. కానీ ఈ సంవత్సరం ఇప్పుడు పరిస్థితుల్లో అంతర్జాతీయంగా మన పొగాకు పండే అనుకూల పరిస్థితులు లేవు. కావున ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే వీలైనంత ఎక్కువ మంచి గ్రేడ్, బ్రైట్ గ్రేడ్ పండించుకొని మన పొగాకు పాటు సూచించిన ఏరియాకి, క్వాంటిటీకి కట్టుబడి ఉన్నట్టయితే ఈ సంవత్సరం కూడా లాభాలతో బయటపడే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కాకుండా పొగాకు పెంచుకున్నా, ఎక్కువ లో గ్రేడ్లు వచ్చినా మనం బయటపడే పరిస్థితులు లేవు. కాబట్టి రైతులందరూ ఈ పరిస్థితులు గమనించుకొని, అంతర్జాతీయ పరిస్థితులు గమనించుకొని, బోర్డు వారి సూచనలు కానీ, మన ITA వారి సూచనలు కానీ అన్ని గమనించుకుంటూ వీలైనంత ఎక్కువ లో గ్రేడ్లు బోర్డు వారి సూచనల మేరకు పండించాలని మీ అందరికీ పదే నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నానండి. నేను ఇంతకు ముందు చెప్పిన విధంగా వీలైనంత ఎక్కువ మంచి గ్రేడ్లు పండించుకుంటే
లాస్ట్ ఇయర్ మనం పండించిన పొగాకులో 100కి 52 కేజీలు లో గ్రేడ్ మాత్రమే ఉంది. అయినప్పటికీ కూడా అంతర్జాతీయ పరిస్థితులు బాగుండటం వల్ల మంచి సరాసరి ధర పొందగలిగాం. కానీ అంతర్జాతీయ పరిస్థితులు ప్రస్తుతం అంత అనుకూలంగా పొగాకు మన భారత పొగాకు పంటకు అనుకూలంగా లేని కారణంగా వీలైనంత ఎక్కువగా హైగ్రేడ్ పండించుకోవాలంటే మీరు చేయవలసిన ముఖ్యమైనది ఏంటంటే మొట్టమొదటి చేసేటప్పుడు గత 3 సంవత్సరాల నుంచి విపరీతమైన ఎరువులు పెట్టి ఉన్నాం కాబట్టి భూములు సత్తుపాళ్ళు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు వేసుకునే ఎరువులు ఒకే దఫాగా కాకుండా 2-3 దఫాలుగా వేసుకున్నట్టయితే వీలైనంత ఎక్కువ నెంబర్ ఎరువులు హైగ్రేడ్ పండించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి సాంప్రదాయబద్ధంగా సల్ఫేట్ ఆఫ్ పొటాష్ వాడటం అలవాటు లేదు. సల్ఫేట్ ఆఫ్ పొటాష్ని ఎకరానికి 50 కేజీలు లెక్కన వేసుకున్నట్టయితే మంచి దిగుబడులు వచ్చి, మంచి రంగు వచ్చి, మంచి నాణ్యత వచ్చి, ఒకవేళ ఎక్కువ పొగ పండి ఎక్కువ కాలం పొగ అమ్మకాలు జరిగినా కూడా ఆ పంట నాణ్యత క్షీణించకుండా అదే రంగు నిలబడి ఉంటుంది. అంతేకాకుండా మీరు కంపల్సరీగా బేరన్కి 1000 కర్రల్లో పెట్టుకున్నట్టయితే గాలి బాగా చొరబడి హీట్ బాగా వేడి బాగా సర్క్యులేట్ అయ్యి నాణ్యమైన పొగ పండిద్ది. మీరు ఎక్కువగా ఓవర్లోడ్ చేసినట్టయితే అది నాణ్యత తగ్గే అవకాశం ఉంది. తర్వాత ముఖ్యంగా గ్రేడింగ్. ఈ సంవత్సరాల దాకా మనం గ్రేడింగ్ అనేది పట్టించుకోకుండా ఉన్నాం. ఎందుకంటే ఏ గ్రేడ్ అయినా ఆల్మోస్ట్ సేమ్ యావరేజ్ ప్రైస్ పోతుంది కాబట్టి ఎవరు కూడా పట్టించుకోలేదు. అంతర్జాతీయంగా కావాలి కాబట్టి ఉన్న వ్యాపార వర్గాల వరకు కొన్నారు. కానీ ఈ సంవత్సరం ఏ గ్రేడ్కి ఆ గ్రేడ్ లేనట్టయితే రైతులు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి శుభ్రంగా ఏ గ్రేడ్కి ఆ గ్రేడ్ చేసుకోండి, మంచి రేట్ సంపాదించుకోవాలని కోరుకుంటాను. సుమారు ఒంగోలు పేరమెడపేటలో 2823 బ్యారెలు ఉండగా ఈ రోజుకి 2574 బ్యారెలు రిజిస్ట్రేషన్ అయినాయి. మన 100 రూపాయల పెనాల్టీతో రేపు డిసెంబర్ 9 చివరి తేదీ, 400 రూపాయల పెనాల్టీతో డిసెంబర్ 19 చివరి తేదీ. కాబట్టి రైతులందరూ వారి తగు సమయంలో వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరుచున్నాము. ఈ రోజు వరకు ఆథరైజ్డ్ క్రాప్ సుమారు 6317 హెక్టార్లు ఆథరైజ్డ్ క్రాప్ ఇవ్వగా సుమారు 10 మిలియన్కి ఆథరైజ్డ్ క్రాప్ కాగా ఇంకా ఒక 250 బ్యారెల రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంది. ఆ రైతులు కూడా సకాలంలో వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా. డిసెంబర్ 9 100 రూపాయలతో లాస్ట్ డేటు, డిసెంబర్ 19 400 రూపాయలతో లాస్ట్ డేట్. కాబట్టి రైతులు తగు సమయంలో వచ్చి వాళ్ళ రిజిస్ట్రేషన్ కంటిన్యూ కోరుచున్నాము. అయినప్పటికీ కూడా ఇప్పటికే రైతులు సుమారు 7200 ఎకరాల్లో మొక్కలు నాటడం జరిగింది. ఇప్పుడున్న మీ ఆ వేగం చూస్తుంటే అదేదో 10,000 హెక్టార్లు అయ్యేటట్టుంది. కాబట్టి అది కాకుండా కొద్దిగా తగ్గించుకోవాలని చెప్పి కోరుతున్నాము. ఇప్పుడు దాకా వేసిన చాలు, ఇంతటితో ఆపుకుంటే మంచిది. ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా ఎక్కువ కృషి చేసి ఎక్కువ దిగుబడి సాధించి ఎక్కువ రంగులు సాధించుకుంటే మంచిది. లేనిపోయిన దానికి ఆశించి ఎక్కువ పంట వేసి తక్కువ దిగుబడితో తక్కువ గ్రేడ్ పండించుకున్నట్టయితే రైతులు నష్టపోతారు. అదేగాక ఈ సంవత్సరం భారత వాతావరణ శాఖ సూచన ఏంటంటే ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఎక్కువ వర్షాలు పడినట్టయితే ఆ వర్షాల వల్ల మీరు తగు కాలం పొగాకు కొట్టకపోతే పొగాకు విపరీతంగా పెరిగిపోయి ఆకు కొట్టలేక ఎక్కువ లేగలేడు అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరూ తగ్గించుకోవాలా. ఏదైనా అధిక వర్షాలు పడినట్టయితే మొట్టమొదటిగా చేలలో ఉన్న నీరు బయటకు పంపించుకునే కార్యక్రమం చేసుకున్నట్టయితే మనం కొంత బయటపడవచ్చు. లేకపోతే కంపల్సరీ ఇబ్బందులు పడే అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా గత 2 సంవత్సరాల నుంచి మన కాంపిటేటర్ పంట అయిన బర్లీ పొగాకు 70 మిలియన్ నుంచి 90 మిలియన్కి వచ్చింది. 90 మిలియన్ నుంచి ఈ సంవత్సరం 200 మిలియన్కి వస్తుంది అంటున్నారు. ఈ 200 మిలియన్కి వచ్చినప్పుడు ఆ బర్లీ కొనాలన్నా కూడా ఈ కాల్చిన పొగాకు కొనాలన్నా ఉన్న 5-6 ఎక్స్పోర్ట్స్ వస్తే కొనాలి. కాబట్టి ఈ కొనుగోలు చాలా లేటుగా నిదానంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి చూసుకొని మీకు వీలైనంత వరకు, మీకు సాధ్యమైనంత వరకు బోర్డు వారు సూచించే వరకు మాత్రమే పంట వేసుకోవాలని కోరుచున్నాను.